గైస్ ఇక్కడ ఈ వీడియోలో మనము 2024 లో ఫస్ట్ 6 నెలలు జనవరి నుంచి జూన్ వరకు 330 కంపెనీస్ నుంచి దాదాపు 98,000 టెక్ లే ఆఫ్స్ జరిగాయి. అండ్ అట్ ది సేమ్ టైం 2025 భారీగా ఎకనామిక్ రెసిషన్ రాబోతుందా, దీని గురించిన చర్చ అనేది చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. దీనికి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ మనము ఈ 98,000 జాబ్స్ అనేవి ఒక్క ఇండియాలో జరిగింది కాదు, ఇది జరిగింది గ్లోబల్లీ. కానీ కొంతమంది యూట్యూబర్స్ అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు అవి చూశాను, దానికి సంబంధించి 98,000 ఉద్యోగాలు పోయాయి, ఇక నేను ఉద్యోగం ఎతకడం వేస్ట్, నేను ఊరికి వెళ్ళిపోతా అని సాంగ్ పెట్టి కామెడీ చేస్తా ఉన్నారు. అండ్ ఇది జరిగింది ఏంటి, మొత్తం ఎంటైర్ గ్లోబల్ గా జరిగిన విషయం. అండ్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. సరే, ఇదైతే క్లారిటీ, గ్లోబల్లీ జరిగింది. 98,000 జాబ్స్ అనేవి పోయాయి 330 కంపెనీస్ లో. దిస్ ఈస్ హ్యాపెండ్ ఆల్ ఓవర్ వరల్డ్, నాట్ ఇన్ ఇండియా. ఫస్ట్ పాయింట్, కొన్ని టెక్నాలజీస్ లో జాబ్స్ లేవంటే లేవనే చెప్పాలి. మీకోసం ఉన్నాయని నేను చెప్పలేను కదా. కొంతమంది కోర్సులు ప్రొవైడ్ చేసే వాళ్ళు ఇక్కడ కాల్స్ ఉన్నాయి అంటున్నారు, డెవాప్స్ లో కాల్స్ ఉన్నాయి, పవర్ బిలో కాల్స్ ఉన్నాయి అంటున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ డెవాప్స్ లో కాల్స్ ఉంటే లేకపోతే పవర్ బిలో కాల్స్ ఉంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. దాని గురించి తపస్సు చేసి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, రియాలిటీ అంటే కోర్సు కోసం మనం వాటి కాల్స్ ఉన్నాయి వీటికి కాల్స్ ఉన్నాయని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, సో ఇదైతే క్లారిటీ, ఫస్ట్ క్లారిటీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ లాస్ట్ ఇయర్ 4 బ్యాంకులు మనకి బ్యాంక్రప్ట్ అయ్యాయి యూఎస్ లో. ఆ ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం అయింది, అది కూడా ఇండియాలో కూడా ఒకటి. రిజిస్ట్రేషన్ ఇంపాక్ట్ చాలా తక్కువ ఉన్నప్పటికీ, ఓకే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇన్ ఇండియాలో ఉన్నవి ఏమిటి, యూఎస్ బేస్డ్ కంపెనీస్. ఏమేమి బ్యాంక్స్, సిలికాన్ వ్యాలీ బ్యాంకు, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు, సిల్వర్ గేట్ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకు క్లోజ్ చేశారు, బ్యాంకులు దివాలా తీసాయి. రీసెంట్ గా చూసుకుంటే అమెరికన్ ఎకనామిస్ట్ హ్యారీ డెంట్ కానివ్వండి, తర్వాత గ్యారీ షెల్లింగ్ షేర్ మార్కెట్ ఎక్స్పర్ట్ పర్సన్ కానివ్వండి, వీళ్ళు తర్వాత వారన్ బఫెట్ కానివ్వండి, వీళ్ళందరూ చెప్తున్న ఒకటే మాట ఏంటి అంటే, కమింగ్ డేస్ లో యూఎస్ బ్యాంక్స్ అనే కొంత ఇబ్బందికి గురవుతుంది, రెసిషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పి వీళ్ళు రీసెంట్ డేస్ లో. దానికి కారణం నాట్ ఓన్లీ అమెరికన్ గవర్నమెంట్ అండ్ ఆల్సో దాదాపు మనం ప్రపంచం మొత్తం చూసుకున్నా గానీ చాలా ఎక్కువ దేశాలు వాళ్ళ ఆదాయం కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పి కమింగ్ డేస్ లో ఏదో ఒక టైంలో ఇది మొత్తం బ్లాస్ట్ అవుతుంది, మొత్తం ఉద్యోగాలు పోతాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఒక విషయం అయితే క్లారిటీ, లే ఆఫ్స్ అయితే జరుగుతున్నాయి, స్టిల్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఎవరు ఉద్యోగాలు నిలబడతాయి అంటే, ఎవరు అప్డేటెడ్గా ఉంటారో వాళ్ళ ఉద్యోగాలు నిలబడతాయి. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటి అంటే, గ్రేట్ రేషన్ వస్తుంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం కి 2025 రేషన్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు నేర్చుకుంటారో వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి. అండ్ ఇంకోటి, ఎప్పటికప్పుడు వాళ్ళ టెక్నాలజీలో అప్డేటెడ్గా ఉంటారో వాళ్ళ ఉద్యోగాలు నిలబడతాయి. ఇదంతా మనం తెలుసుకోవాలి. ఇదంతా తెలుసుకోకుండా ఒక రకమైన నెగిటివ్ గా, ఎందుకంటే నెగిటివ్ వెళ్ళినంత ఫాస్ట్ గా పాజిటివ్ వెళ్ళదు, పాజిటివ్ వైబ్స్ వెళ్ళవు. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. ఓకే, సో అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 98,000 పోయింది గ్లోబల్ గా. ఫస్ట్ పాయింట్ క్లియర్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, రెసిషన్ వస్తుంది అని చెప్పి కొన్ని అంచనాలు మాత్రమే, దిస్ ఈజ్ నాట్ ఫైనల్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇండియా ఇంపాక్ట్ అవుతుందా లేదా, ఒకవేళ నిజంగానే రెసిషన్ వస్తే ఇండియా ఇంపాక్ట్ అవుతుందా అంటే డెఫినెట్లీ అన్ని కంట్రీస్ తో పాటు ఇండియా కూడా ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కంట్రీ యుఎస్ లో రెసిషన్ వస్తే ఇండియా ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. గ్లోబల్లీ రెసిషన్ వస్తే అందరితో పాటు మనం కూడా ఇబ్బంది పడేదానికి ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక టెక్ లే ఆఫ్స్ జరుగుతాయి అంటే, టెక్ లే ఆఫ్స్ కాదు, ప్రతి ఉద్యోగం ఇంపాక్ట్ అవుతుంది. రెసిషన్ వస్తే, ఎకనామిక్ రెసిషన్ వస్తే ప్రతి ఉద్యోగం, ప్రతి జాబ్, అది నాన్ టెక్నికల్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే నాన్ సాఫ్ట్వేర్ కావచ్చు, అన్ని ఇండస్ట్రీ మీద ఈ ఇంపాక్ట్ ఉండబోతుంది. ఇదైతే క్లారిటీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం, ఫ్రెషర్ని తీసుకొని ఫ్రెషర్ ప్యాకేజ్ 3 లక్షలు 4 లక్షలు ప్యాకేజ్ ఇచ్చేసేసి వాళ్ళ వర్క్ మాత్రం ఎక్కువ చేయించుకుంటూ ఉన్నారు. ఇది ఏందని అడగడానికి అవకాశం లేదు ఇప్పుడు, ఎందుకంటే జాబ్స్ తక్కువ ఉన్నాయి. నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు, ఇంకోటి వచ్చి చేస్తాడు అన్నట్లుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్స్ప్లెనేషన్ కూడాను. సో మీరైతే మీరు ఏం నేర్చుకుంటున్నారో అది జాగ్రత్తగా నేర్చుకోండి. మీ ఉద్యోగ ప్రయత్నాలు మానొద్దు. ఏదో సర్కాస్టిక్ వేలో ఎవరో జాబులు లేవు అన్న మాటలు మీరు నమ్మొద్దు. మీ కోర్సులో మీరు నేర్చుకున్న కోర్సు 100% కష్టపడండి, నేర్చుకోండి. నెవర్ లూజ్ హోప్. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి ఒక ఆపర్చునిటీ క్లోజ్ అవుతుంది అంటే మనం అలాగే వర్క్ చేస్తూ అంతే సిన్సియర్గా ఉన్నాం అంటే మనకు ఇంకొక దారి అనేది తెరుస్తుంది, ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది. కష్టపడేవాడికి ప్రపంచంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కానీ దేవుడు కూడా సహకరిస్తాడు.
ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అంటే కష్టపడేవాడికి ప్రపంచంలో ఎంత పాజిటివ్ ఉండాలి, కష్టపడాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ ఇస్ కీ టు సక్సెస్. గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఇవన్నీ వదిలేసేయండి. మీ సబ్జెక్ట్ మీద, మీ ఇంటర్వ్యూస్ మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CBSE Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.